హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈరోజు అడాలసెంట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుందాం. అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే 10 to 19 years ఆఫ్ ఏజ్ని అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అని అంటారు. సో అడాలసెంట్ హెల్త్ అనేది ఒక ప్రత్యేకమైన టాపిక్. యూజువల్లీ ఏంటంటే ఈ అడాలసెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని చాలామంది అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. వెదర్ టు మీట్ పీడియాట్రిషియన్, అంటే పీడియాట్రిషియన్స్ అయితే చిన్నపిల్లలకే చూస్తారు కదా, మరి వాళ్ళని అడగొచ్చో లేదో ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి అని. లేదు, గైనకాలజిస్ట్ని కనవాలి అంటేనేమో ఇవి గైనకాలజిస్ట్ని కలిసే ప్రాబ్లం కాదేమో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీరు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నట్లయితే మీ పిల్లలు, మీ బాయ్ కానీ గర్ల్ కానీ అలా ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఐదర్ యూ కెన్ కన్సల్ట్ పీడియాట్రిషియన్ కానీ, లేకపోతే ఒక గైనకాలజిస్ట్ అయినా తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. సో ఈ అడాలసెంట్స్లో వచ్చే చేంజెస్ ఏంటి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఈ ఏజ్ గ్రూప్లో ఫేస్ చేస్తుంటారు పిల్లలు అనే దానికి వస్తే, వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ అనేవి ఈ టైంలో చాలా హార్మోన్స్ అనేవి ప్లే చేయటం వల్ల హార్మోన్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ మేము చాలా పెద్దగా అయిపోయాము అనే ఫీలింగ్లో ఉంటారు. దే వాంట్ టు బి మోర్ ఇండిపెండెంట్. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు కాలేదు కానీ పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి దే వాంట్ టు మేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఇలా కొంత డిస్టర్బెన్స్లో వాళ్ళు ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్. సో ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ చేంజ్ అయిపోతుంటాయి, తర్వాత వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఫిజికల్ కూడా చాలా గ్రోత్ వస్తుంది. సో ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి సో ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది. సో ఎమోషన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ వల్ల పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళని చాలా కూల్ అండ్ కామ్ మైండ్తో డీల్ చేయాలి. తర్వాత ఎంపతి, వాళ్ళ పట్ల కొంత ఎంపతి, సాఫ్ట్గా ఉండడము, తర్వాత వాళ్ళతోని చాలా మనము ర్యాష్గా ఉండకుండా మనం కూడా వాళ్ళని కూల్గా డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్తో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం కూడా అసెస్ చేసుకోవాలి, మనం యాంగర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నామో పిల్లలు మనని చూసి సేమ్ నేర్చుకుంటారు. కాబట్టి మనం కూడా కొంత టెంపరమెంట్ని కంట్రోల్లో పెట్టుకోవడము, తర్వాత ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం పేరెంట్స్ నుంచి కూడా పిల్లలు నేర్చుకుంటారు. సో మన బిహేవియర్ కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనం కూడా కొంత కంట్రోల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ఫిజికల్ గ్రోత్కి వచ్చేటప్పటికి వాళ్ళల్లో హైట్ పెరగడము, వెయిట్ పెరగడము, తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ అనేవి వాళ్ళు నోటీస్ చేయడం అనేది ఉంటుంది. అదే ఎస్పెషల్లీ ఫీమేల్స్లోకి వస్తే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. సో ఈ బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడం అనేది చాలా కామన్ అని వాళ్ళకి చెప్పాలి. పిల్లలు ఏంటంటే సడన్గా ఏవో చేంజెస్ వచ్చేస్తున్నాయి నా బాడీలో అనే యాంగ్జైటీలో కూడా కొంతమంది వెళ్తుంటారు. లేకపోతే కొందరికి పక్కన వాళ్ళ క్లాస్మేట్స్తో కానీ ఆ పేర్ గ్రూప్తో కంపేర్ చేసుకొని నాకు ఇంత సైజ్ ఆఫ్ బ్రెస్ట్ లేదనో, లేకపోతే అలాంటి పేషెంట్స్ కూడా మేము చూస్తుంటాం. సో లేకపోతే అండర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ కానీ ఓవర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, ఇంత ఎక్కువ డెవలప్ అయిపోయిందని కానీ లేకపోతే తక్కువ డెవలప్ అయిందని కూడా కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటారు. సో డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ, ప్రతి ఒక్కరూ ఒకేలాగా ఉండరు కాబట్టి సో ఇట్ డిపెండ్స్, ఇండివిజువలైజ్ చేసుకొని ఆ బాడీకి తగినట్టుగా ఆ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఈ ఏజ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది న్యాచురల్ ప్రాసెస్, ఇది కామన్గా ఈ ఏజ్ గ్రూప్లో జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది మంచిగా వెల్ డెవలప్ బ్రెస్ట్ వచ్చినప్పుడు యూజువల్లీ వాళ్ళకి ఒక 6 months to 1 yearలో వాళ్ళు మెనార్కి అంటే మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయని వాళ్ళ పేరెంట్స్కి మనం ఇన్ఫామ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యూబిక్ హెయిర్, అంటే ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర హెయిర్ డెవలప్మెంట్ అనేది బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ తప్పకుండా మనం నోటీస్ చేస్తుంటాము.
సో ఈ హెయిర్ డెవలప్మెంట్ అనేది వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ హెయిర్ అనేది ప్రైవేట్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఈ హెయిర్ని కంపల్సరీగా రిమూవ్ చేసేయాలి అనేది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంది అంటే తప్పకుండా దాన్ని ఒక అడల్ట్ సూపర్విజన్లో కానీ అట్లా హెల్ప్ తీసుకొని కానీ దాన్ని షార్టనింగ్ అలా చేసుకోవచ్చు, లేకపోతే రిమూవ్ అలా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు రిమూవ్ ద హెయిర్ ఇన్ ద ప్యూబిక్ రీజియన్. సో కమింగ్ టు హెయిర్ ఇన్ ద యాక్సిల్లా కానీ యాక్సిలరీ రీజియన్లో హెయిర్ డెవలప్మెంట్ కూడా అదే ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో ఆ హెయిర్ డెవలప్మెంట్ కూడా అబ్నార్మల్ కాదు. ఎక్సెసివ్ స్వెట్టింగ్ అలాంటివి వచ్చినప్పుడు కొంచెం డియోస్ వాడడం కానీ లేకపోతే డస్టింగ్ పౌడర్స్ వాడడం కానీ చేయడము, తర్వాత కాటన్ క్లోత్స్ యూజ్ చేయడము, తర్వాత 2 times బాత్ చేసుకోవడము, బాడీ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటివి పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సో తర్వాత ఎక్స్టర్నల్ జెనిటేలియా డెవలప్మెంట్. సో అమ్మాయిలకైతే ఎక్స్టర్నల్ జెనిటేలియాలో మాన్స్ ప్యూబిస్, లేబియా మెజోరా ఇవన్నీ కూడా కొంచెం డెవలప్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. బాయ్స్కి అయితే పినైల్ గ్రోత్ అనేది నోటీస్ చేస్తుంటాం. సో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుందని మనకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు యాంగ్జైటీకి వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అనేది యూజువల్లీ బిట్వీన్ 13 years. ఈ రోజుల్లో అయితే మనం 8, 9, 10 years కూడా ఎర్లీ మెనార్కీ అనేది అటైన్ అయిపోతున్నారు కాబట్టి సో మెనార్కీ అటైన్ అవ్వడము అనేది జరుగుతుందని వాళ్ళకి చెప్పాలి పిల్లలకి. కొంతమంది ఏంటంటే స్కూల్లో ఏదో బ్లీడింగ్ అయిపోయి